గమనించాలి. ఎంతకాలము దేవుని గురించిన అవగాహన లేకుండా జీవిస్తాం, ఎంతకాలము దేవుని గురించిన జ్ఞానం లేకుండా జీవిస్తాం, ఎంతకాలము దేవుని గురించిన భయం లేకుండా జీవిస్తాం. ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామండి. దేవుని గురించి ఆలోచన చేయకుండా, దేవుడు చెప్పినట్లుగా జీవితాన్ని మార్చుకోకుండా, దేవుని మాటలను పట్టించుకోకుండా ఎవరైతే ఈ లోకంలోని ప్రయాణాన్ని ముగిస్తారో, ఈ లోకముని విడిచిపెట్టి వెళ్ళిపోతారో వారు రేపటి దినాన ఘోరమైన నష్టాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోకంలో బలం ఉన్నప్పుడే, మనము జీవించి ఉన్నప్పుడే, మన ఊపిరి ఉన్నప్పుడే దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించిన అన్వేషణ చేయాలి, దేవుని గురించిన ఆలోచన కలిగి ఉండాలి, దేవుని తెలుసుకోవాలి అన్న ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని గుర్తించాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి, రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవుని గురించి ఆలోచించకుండా, సమయము దాటిపోయాక దేవుని గురించి ఆలోచించాలి అన్న ఆశ ఉన్నా సరే అది వ్యర్థమేనండి. కాబట్టి ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం, దేవుని గురించిన అవగాహన తెచ్చుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవించడానికి ఇష్టపడతాం, దేవుని సహాయం చేత పరిశుద్ధంగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.